नमः हरिः ओं श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सदेवत्वमसीत्युक्ते नात्मनो मुक्तता स्थिरा प्रवर्तते प्रसञ्चक्षाम् अतो युक्त्यानुचिन्तयेत् सदसि सत्वमसि और तत्वमसि తత్ మీన్స్ సత్ అని శృతి చెప్పింది. ఒకడు విన్నాడు, వాడు మోక్షాన్ని పొందేశాడా అని ప్రశ్న. వాడిని అడిగి చూడండి, పోనీ వాడేం మోక్షాన్ని పొందినట్టుగా ఏమీ కనపట్టలేదు. లేదండి, తత్కాలమునందు నాకు చాలా ఒక అనుభూతిలాగే అనిపించింది అని ఒక అనుకున్న క్లాసే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందిరా అంటే అది పోయిందండి అంటాడు. దీనికి పరిష్కారం ఏమిటి? ఇది ఒక సమస్య ఉన్నది కదా, ఈ సమస్య ఉన్నది. దీనికి పరిష్కారం ఏమిటి అంటే, ఈ కర్మవాదులు ఏం చేస్తారంటే సమస్యని సరిగ్గా పరిశీలించి ఆలోచించి పరిష్కారం కనుగొనటానికి బదులుగా సమస్య ఉన్నది కనుక తప్పుదారి పట్టిస్తారు. ఇప్పుడు చైనాతోటి లడఖ్లో సమస్య ఉన్నది కదా, ఆ సమస్య ఇప్పుడు ఉన్నది కాదు. 1962లో పెద్ద యుద్ధమే అయినది. ఆ యుద్ధంలో ఇండియా పరాజయాన్ని కూడా పొందినది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సమస్య ఉండనే ఉన్నది. ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉందన్నది వాళ్ళు ఏం చూసుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడో అక్కడ ఇంట్రూడ్ అవుతూనే ఉన్నారు. ఏదో పోస్టు వాళ్ళ స్వాధీనంలో తెచ్చుకుంటూనే ఉన్నారు. కొన్ని మన వాళ్ళు తిరిగి రాబట్టారు, కొన్ని ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇది సమస్య ఉంది, సమస్య అయితే ఉంది. దానికి పరిష్కారం ఏమిటి? మోడీ గారిని తిట్టడం పరిష్కారము. ఎలా ఉంది ఈ పరిష్కారం? బాగుందా? అది పరిష్కారమా? ఏదో దృష్టాంతం చెప్పాను. ఇక్కడ సమస్య అయితే ఉంది. వేదాంతం అయితే వింటున్నాడు, మోక్షం వచ్చేసేయాలి, రావట్లేదు. ఏదో ఆఫీసర్ కొంత వివేకం కలిగిందని అనిపించినా అది ఇంటికి వెళ్ళేప్పటికీ గాయబోతుంది, స్థిరంగా ఉండట్లేదు. సమస్య ఉందా లేదా? ఉంది సమస్య. మరి సమస్య ఉంది కాబట్టి పరిష్కారము ఏమి అంటే, ఈయన తప్పుదారి పట్టించేస్తాడు. పరిష్కారం ఏమిటి అంటే, అది ఒక్కసారి వింటే సరిపడదు, ఒక్కసారి అంటే సరిపడదు. దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూసుకో. తత్వమసి 4 ఉన్నాయి కదా. ముందు ఓం పెట్టు, 5 లక్షలు జపం చేయి. అది పరిష్కారం అని చెప్పావనుకో, ఆ విన్నవాడు వాడు థింకర్ అయితే ఆలోచిస్తాడు, ఏమిటి జపం చేయడం వల్ల ఏమిటి తేడా ఏం పడుతుంది అని ఆలోచిస్తాడు. ఫాలోయర్ అయితే వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి జపం చేసుకుని మాల కొనుక్కుని జపం చేసుకోవడంలో పడతాడు. అవునా? పీపుల్ ఆర్ ఫాలోయర్స్. ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు, వచ్చి మీతో మాట్లాడాలి. సరే రండి మాట్లాడాలి. ఆయన ఎవరో ఇంకో గురువు గారి దగ్గర ఏవో జపాలు తపాలు నేర్చుకుని చేసేదో చేసి ఆయన ఇప్పుడు లేరు. ఆ గురువుగారి మహిమలన్నీ నాకు బోధించడానికి వచ్చారు ఆయన. నేను విన్నాను, కొంతసేపు విని సరే మంచిదండి అని ఆయన్ని పంపించాను. ఎందుకంటే ఒక పావుగంట సేపు వినేప్పటికే ఇంకా నేను వినలేను అనే పరిస్థితి నాకు ఏర్పడింది. తర్వాత ఆయన ఇప్పట్లో తెమిలీదేమీ కాదు. ఆయన ఎంతసేపు మహిమలో చెప్తున్నాడు, మంత్రాలు మహిమలో చెప్తున్నాడు. ఆ ధోరణి చూసినట్లయితే ఆయనకి నేను ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అని నాకు నిర్ధారితమైనది. సరే వెళ్ళి రండి అని ఓ పండిచ్చి పంపించాను. మళ్ళీ గురు పూర్ణిమ నాడు మిమ్మల్ని దర్శనానికి వస్తానంటే నా దగ్గరికి, ఎందుకంటే మీ ఊళ్ళో దేవాలయం ఒకటి ఉంది కదా, పక్కకి వెళ్ళి అక్కడ దర్శనం చేయండి, సరిపడుతుంది. నేను గురువునేమీ కాదు మీరు అనుకున్నట్టుగా అని చెప్పి పంపించా.
కాబట్టి ఆయన నాకు చెప్పింది ఏమిటంటే ఆయన జపం గట్టిగా చేసేసారు. ఆయన ఎంత జపం చేయాలో అంత జపం చేసేసారు. కానీ జపం అయిన వెంటనే కోపం వచ్చేది ఆయనకి. కాబట్టి ఇలా లోకంలో ఇలాంటివి అనేకం ఉంటాయి కదా. ఈ జపం అనేది ఒకటి ఉంది కదా, అది దీంట్లో ప్రవేశపెట్టారు. తత్వమసి. ఈ జపం చేస్తే అప్పుడు ఆ జ్ఞానం వస్తుందేమో. నేను ఒక ఆయన్ని కలిశాను. ఆయన వాల్ కుర్చీ వేసుకుని దాంట్లో కూర్చుని ఇలా ఇలా ఊగుతో శివోహం 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 అంటూ ఉండేవారు. ఆయనే చెప్పారు, నాకు ఇలా శివోహం జపం చేసుకోమని ఫలానా గురువు గారు చెప్పారు. అంటే మాట వరుస కదా ప్రసంగంలో అడిగాను, దాని అర్థం మీకు తెలిసాము. అబ్బాయి నాకు తెలియదని నేను చెప్పారు ఆయన. దాని అర్థం జపం చేసుకోమన్నారు కాబట్టి జపం చేసుకుంటున్నాను తప్ప అర్థం నాకేం తెలియదు. ఆయన నా సలహా అడిగారు, ఓం నమః శివాయ జపం చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఆయనకి శివోహం ఎందుకు? ఓం నమః శివాయ అంటే తెలుస్తోంది, శివుని కొరకు నమస్కారము. కొంచెం తెలుగు వచ్చినా తెలుస్తుంది, అది సంస్కృతమే రానక్కర్లా. ఈ శివోహం అన్నది ఊరికే ఉత్తుత్తి మాట. కాబట్టి జపం చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం వచ్చేస్తుంది. కాబట్టి జపం చేయండి. వీళ్ళు మీమాంసకులలో ఒక స్కూలు. నేను ప్రభాకరుడు ఉపాసనకి ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. భట్టు, అది కుమారుల భట్టు, ఉపాసనని కూడా పట్టించుకోలేదు ఆయన, కేవల కర్మ అన్నట్టుగా చెప్పాడు ఆయన. కాబట్టి ఇలా జపం చేస్తుంటే భావన, దానికి యుక్తి కూడా జోడించి జపం చేస్తుంటే మీకు అది జ్ఞానము కలుగును అని. దీన్ని తప్పుదారి పట్టించడం అంటారు. ఎందుకంటే సమస్య ఎక్కడుందో తెలుసిన, వాక్యము గురువు ఉచ్చరిస్తాడు, అది మీరు చెవులతో వింటారు, బ్రెయిన్లోకి వెళ్తుంది. అక్కడ ఒక ఐడియా జనరేట్ అవుతుంది. ఈ శబ్దాన్ని విన్న తర్వాత ఒక ఐడియా జనరేట్ అవుతుంది. ఆ తత్వబోధ అవి చదువుకుని అవన్నీ ఉంటాయి కదా, ఒక ఐడియా జనరేట్ అవుతుంది. ఆ ఐడియా ఇక్కడ ఉంటుంది. అది తెలిసినట్లుగా ఒక లెవెల్లో తెలిసినట్లే, కానీ ఇక్కడ అంతా భేదమే ఉంటుంది. ఇక్కడ ఐడియాస్ ఆఫ్ వేదాంత ఇక్కడ ఉంటాయి, అనుభవం అంతా కూడా భేదపూర్వకంగా ఉంటుంది. హృదయంలో భేదమే ఉంటుంది. ఇక్కడ మాత్రం వన్నెస్, అద్వయ అనే ఐడియా ఇక్కడ ఉంటుంది. ఉన్న సమస్యది, దట్ ఈజ్ ది సమస్య. ఇప్పుడు ఈ ఐడియా ఉంది చూసారా, అహం బ్రహ్మాస్మి అనే ఐడియా, తత్వమసి అనే ఐడియా, అది తత్వమసి అనుభవానికి దారి తీస్తుందా అని ఒక ప్రశ్న. దారి తీస్తుంది అంటే జపం చేయడం ఉపయోగపడుతుంది. రామనామము పుణ్యమును ఇచ్చును కాబట్టి రామనామాన్ని జపించవచ్చు. ఏదో అలా ఏదో వ్యవస్థ ఉంటుంది. ఈ ఐడియా, తత్వమసి అనే ఐడియా, నాకు బ్రహ్మకి తేడా లేదు, వాస్తవంలో చైతన్య స్వరూపం ఒక్కటే కదా అనే ఐడియా, నేను కరెక్ట్గా చెప్పాను. అది కూడా తెలియకపోతే ఇంక వాడు ఎందుకు పనికిరాడు? ఆ ఐడియా వల్ల వాడు మోక్షాన్ని పొందగలుగుతాడా? ఈజ్ ఐడియా మీన్స్ ఆఫ్ మోక్ష, ఆర్ ఈజ్ ది ఐడియా హెల్ప్స్ ఇన్ గెయినింగ్ మోక్ష, హెల్ప్ఫుల్, సహకారి సాధనం అవుతుందా అని ప్రశ్న. ఈ రెండింటికి సమాధానం ఏంటంటే, ఐడియా ఈజ్ నాట్ మీన్స్ ఆఫ్ మోక్ష అని వేరే చెప్పనక్కర్లేదు. సమస్య అది కదా, మనం దాని గురించే ప్రశ్నలు ఏమనెత్తి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. అది ఐడియా ఫార్మ్ అయిందే తప్ప మోక్షం వీడికి అనుభవానికి రాలేదు, అది సమస్య అది. కాబట్టి ఐడియా ఈజ్ నాట్ మోక్ష, దట్ ఈస్ సెటిల్డ్. పోనీ ఐడియా మోక్షానికి దారి తీస్తుందా అంటే నో, మే నాట్ అనాలా, నో అనాలా అని సందేహం వచ్చి ముందు నో అన్నాను, తర్వాత మే నాట్ అన్నాను. ఐడియా మోక్షానికి దారి తీయదు. దెన్ ఐడియా ఆ తత్వ అనుభవానికి ఆటంకమవుతుందా? ఎస్, ఆటంకమవుతుంది. మీరు చూడండి, మేము సన్యాసులమని సన్యాసం తీసుకుని వేదాంతులమని వేదాంత కోర్సులో అవి చేసి ఏవో టెక్స్ట్లో అన్నీ చదివి, గుడ్ మీనింగ్ పీపుల్ కష్టపడి చదివి
వాళ్ళ యొక్క నిత్య జీవితం చూసినట్లయితే వేదాంతానికి ఒక్క పిసరు దగ్గరగా ఉంటే సరిపడుతుంది. ఇప్పుడు బ్రహ్మనిష్ఠుడంటో వీడేం వశిష్ఠుడు వామదేవుడు అయిపోనక్కర్లేదు. ఏదో ఆ వైపు ఉన్నాడంటే సరిపడుతుంది. అది కూడా మానేసి బిజినెస్లో కూడా సరైనటువంటి ప్రాపర్ ప్రాక్టీసెస్ లేకుండా అలాగున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆ కాంట్రడిక్షన్ ఎలా ఉంది మీకు? దిస్ ఈజ్ ది హాల్ మార్క్ ఆఫ్ ది కాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ వేదాంతన్స్. ది ట్రెమెండస్ కాంట్రడిక్షన్. ఐడియా అయితే ఉంది, బట్ జ్ఞానం అనేది లేదు అని మనకి స్పష్టంగా ఆ భేద బుద్ధిని బట్టి తెలుస్తోంది. దీన్ని బట్టి మనం ఒకటి కంక్లూడ్ చేయొచ్చు, ఐడియా ఈజ్ అన్ ఆబ్స్టకిల్ అని కంక్లూడ్ చేయొచ్చు. ఎక్కడైనా మీరు ఐడియా లేని వాడికి ఏ వెస్ట్కో జర్మనీకో వెళ్ళి మీరు చెప్పినట్లయితే వాడు అలా కళ్ళు అప్పగించి అయ్య బాబోయ్ అలాగా అని ఆశ్చర్యపడుతూ వాడు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకని వాడికి ఐడియా లేదు కనుక. వీళ్ళు ఐడియా ఫిక్స్ చేసి కూర్చున్న వాడికి మీరు ఏం చెప్పినా వాడికి అది వర్కౌట్ కాదు. వాడికి అసలు ఆశ్చర్యమే కలగదు. ఆశ్చర్యం కలగని వాడికి జ్ఞానం కలగదు. ఆశ్చర్యం కలగాలి ముందు మీకు. ఇస్ ఇట్ సో అని ఆశ్చర్యం కలగాలి. అయ్య బాబోయ్ అంత ఇస్ ఇట్ లైక్ దాట్ అనే ఆశ్చర్యం కలగాలి. కాబట్టి ఈ ప్రసంఖ్యానం అనేది పద్ధతి కాదు, అది మెకానికల్ అయిపోతుంది. తర్వాత కేవలము బ్రెయిన్ సెల్స్ ఆపరేట్ చేసేటువంటి యుక్తి, ఇట్ కెన్ హెల్ప్, బట్ దట్ ఈజ్ నాట్ ది గోల్. ఓకే, ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి ప్రసంఖ్యానము, రెండు యుక్తి. మొత్తం ఆపరేషన్ అంతా బ్రెయిన్ సెల్స్లోనే ఉంటుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే విని ఉచ్చరించి దాన్ని ఒక ఐడియా కింద తెలుసుకుని దాన్ని రిపీట్ చేసి ఆ యుక్తిని భావన చేసి ఇదంతా కూడా ఇట్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ హియర్, నన్ హియర్. దేర్ఫోర్ యూ జస్ట్ ఇంక్రీజ్, ఇక్కడ జరిగే ఆపరేషన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోవడం వల్ల ఇది లేదు. ఇక్కడ జరుగుతున్నది కెన్ ఇట్ కమ్ డౌన్ హియర్, అలాంటి ఉపాయం ఏదో చూసుకోవాలి. కానీ ఇక్కడే గిరగిరగిర దాన్ని తిప్పటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అది సిద్ధాంతం. ఓకే, దీంట్లో ఇంకా కొన్ని సమస్యలు కూడా వస్తాయి. నేను ముందే పూర్వపక్షం సిద్ధాంతం మీకు జనరల్ ఐడియా చెప్తున్నాను. పూర్వపక్షాన్ని మనం లోతుగా చూద్దాము. ఇంకో సమస్య ఏమొస్తుందంటే జపం చేస్తే మోక్షం వస్తుంది అన్నట్లయితే జపం అనేది కర్మ, వాచిక కర్మ. లేదండి మనస్సుతో జపం చేస్తామంటే మానస కర్మ అవుతుంది. కర్మ వల్ల మోక్షం రావడం అన్నది అది అంగీకారం కాదు. ఎందుకంటే నాస్త్యకృత కృతేన, అకృత అంటే ఈ సంసార మండలము నుండి కర్మసాధ్యం అనేది లేదు. కృత అంటే కర్మచేత సిద్ధింపజేయబడినది, కర్మచేత పుట్టించబడిన దాన్ని కృత అంటారు. కృత కదా, కర్మచేత క్రియేట్ చేయబడినది. అటువంటిది ఈ సంసార మండలంలో లేదు. అకృత నాస్తి, ఈ సంసారంలో లేదు. కృతేన అంటే కిం పెట్టుకోవాలి అక్కడ, కిం కర్మణ. ఇంకా కర్మ ఊరికే కర్మ వెంటబడి ఉపయోగం ఉంది. ఎందుకంటే కర్మతోటి ఏది తయారైందో అది అనిత్యము అని మనకి తెలుస్తుంది కదా పరీక్షలోకాన్ని. కాబట్టి ఆ సత్యం తెలిసిన తర్వాత ఇక ఊరికే దాన్ని రిపీట్ చేసి కర్మలాగా పెడితే ఉపయోగం లేదు. దీన్నే తప్పుదారి పట్టించడం అంటే నేనన్నా జపంలో పెట్టు ఇల్లు తప్పుదారి పట్టించడం. వాడు ఆ దారిని పడిపోతాడు, జీవితం అంతా అలా ఖర్చు అయిపోతుంది, వాడు పొందేది ఏమీ ఉండదు. అంచేతనే సలహా ఇప్పుడు ఎవడైనా అడుగుతాడు, ఏమండి మీరు పాఠం చెప్తుంటే విన్నాం బాగానే ఉంది, ఇంటికి వచ్చిన తర్వాత మారిపోయిందండి నేను అడుగుతాడు. ఏమిటండి అని అడుగుతాడు. దీనికి ఇలా ఎందుకు అవుతుందని నన్ను అడుగుతాడు. అడిగితే నేనే ఉంటానో చెప్పమంటారా? నువ్వు చెప్పంటాను, నువ్వు చెప్పు. నీకు అవుతోంది కదా, నువ్వు క్లాసులో కూర్చున్నావు, నీకు ఒక ఉల్లాసము కలిగినది, ఇంటికి వెళ్ళేప్పటికి ఇవాపరేట్ అయిపోయింది. దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, రైట్? ఎస్. ఓకే, యూ టెల్ మీ వై ఇట్ ఈస్ సో. యూ టెల్ మీ, యూ సీ అండ్ టెల్ మీ.
అది నేను చేసిన ఈ పుష్ కనుక వాడు కనుక పర్స్యూ చేస్తే వాడు చూడాలి. సీ అండ్ టెల్ మీ. సపోజ్ వాడు పర్స్యూ చేసాడు అనుకోండి, నేను చెప్పిన సలహా ప్రకారంగా చూశాడు అనుకోండి, అవునండి స్వామీజీ కరెక్టే మీరు అన్నది, ఇంటికి వచ్చేప్పటికి భార్య పిల్లలు డబ్బు ఇల్లు నాది ఇదంతా వచ్చేస్తుందండి, దాని మూలంగా తత్వం తెలియకుండా పోతుంది. నౌ యూ నో సో ఎగ్జామిన్ దాట్. నేను ఇంటికి వచ్చేప్పటికి ఇది నా ఇల్లు అనే ఒక భావన కప్పివేస్తోంది. ఇది నా ఇల్లు అనేది ఉంటుందా? యు ఎగ్జామిన్ ఇట్. వాడు ఎగ్జామిన్ చేయాలి, కానీ జపం చేస్తే ఏమైంది? ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ అండ్ రీచ్ ది సోర్స్. వాడు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన వెంటనే ఇది నా ఇల్లా, ఈమెను పట్టుకుని భార్య అంటున్నా, ఈమె నా భార్యనా అని ఆమెతో మాట్లాడకూడదు. తనలో తాను పరిశీలించుకుంటే ఈ ప్రశ్న ఇంకా నన్ను అడగాల్సిన అవసరం ఉండదు. సంథింగ్ ఆఫ్ దట్ కైండ్ హీ హ్యాస్ టు డూ. ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్, ట్రై టు ఫైండ్ అవుట్ ద ఫాల్స్ విచ్ ఈస్ కవరింగ్ అప్ ది ట్రూత్. హీ హ్యాస్ టు డూ దట్ ఇన్వెస్టిగేషన్. ఆ నిధిధ్యాసనం అంతా వాడు చేసుకోవాలి. నిధిధ్యాసనం మానేసి ప్రసంఖ్యానం చేస్తానంటే ఎక్కడ కుదురుతుంది? అది దాన్ని తప్పుదారి పట్టించడం అంటారు దాన్ని. ఇప్పుడు చైనాది దృష్టాంతం చెప్పాను. మోడీ గారితో కలిసి ఆయనకి సపోర్ట్ చేస్తూ మనందరం కలిసి ఒక దేశంగా ఈ సమస్యని ఏ రకంగా పరిష్కారం చేసుకోవాలి అని ఆలోచించాలి. అంతే తప్ప అలాగా అంతేగాని మోడీ గారి మీద మట్టి చల్లడానికి అవకాశం దొరికిందని సంతోషపడకూడదు. ఆలోచించాలి. అర్థమైందా మీకు? తప్పుదారి పట్టించడం అంటే ఎలా ఉంటుందో అలా. కాబట్టి ఇక్కడ కూడా తప్పుదారి పట్టించద్దు. ఆ సమస్య ఉంది, అది మనందరం దాన్ని పరిశీలించి దాన్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అది సరే. పూర్వపక్షంలోకి వద్దాం. పూర్వపక్షంలో ఆయన ఏమంటాడంటే, మీరు బ్రెయిన్ సెల్స్ని బాగా పనిపెట్టండి, వాటికి యుక్తి, తర్వాత ప్రసంఖ్యానం అనేది పెట్టుకోండి అని అంటాడు. సదేవత్వమసీత్యుక్తేనాత్మనో ముక్తతా స్థిరా ప్రవర్తతే ప్రసంచక్షామతో యుక్త్యానుచింతయేత్ సత్ ఏవా త్వం అసి ఇతి ఉక్తే నా ఆత్మనః ముక్తతా స్థిరా ప్రవర్తతే ప్రసంచక్షాం అతః యుక్త్యా అనుచింతయేత్. త్వం నీవు సదేవ సద్రూపమగు బ్రహ్మయే అసి అగుచున్నావు ఇది అని ఉక్తే చెప్పబడగా ఆత్మనః తనకు ముక్తతా మోక్షము నస్థిరా స్థిరమగుట లేదు. ఓకే. కాబట్టి తత్వమసి, తత్ అంటే సత్ అని చెప్పగానే, అది వినగానే మోక్షం స్థిరమైపోవాలి. తన స్వరూపం సత్స్వరూపము అని తెలుసుకుని సంసార బంధం నుంచి విముక్తి స్థిరమైపోవాలి, ఫిక్స్ అయిపోవాలి. అలా అవటలేదు. అతః ఇందువలన ప్రసంచక్షాం ప్రసంఖ్యానమును అనగా జపమును ఈ ప్రవర్తతే ఏం చేస్తామా అని, ముక్తత న ప్రవర్తతే అని అలా పెట్టుకోవాలి. ప్రసంచక్షాం ప్రవర్తతే అని అనొచ్చా? కుదిరిందా వాక్యం? ప్రవర్తత అంటే అభ్యస్యేతనంతే. ప్రసంచక్షాం జపమును ప్రవర్తతే ప్రవర్తేతాన ఏముంది అక్కడ? ఏముంది? మా ముక్తత న ప్రవర్తతే. అది బాగుంది, అలా చెప్దాం.
ఆత్మనః తనకు ఆత్మనః తనకు స్థిరాస్థిరమైన స్థిరమైన ముక్తత మోక్షము ముక్తతా మోక్షము న ప్రవర్తతే న ప్రవర్తతే ప్రవర్తిల్లుటలేదు. ప్రవర్తిల్లుటలేదు. అది సకర్మక ధాతువు కాదు, అకర్మకం. అతః ఇందువలన ఇందువలన యుక్త్యా యుక్తితో పాటుగా యుక్తితో పాటుగా ప్రసంచక్షాం ప్రసంఖ్యానమును ప్రసంఖ్యానమును అనుచింతయేత్ అనుచింతయే అభ్యాసము చేయవలెను. అభ్యాసము చేయవలెను. కాబట్టి ప్రసంఖ్యానాన్ని అభ్యాసం చేసుకోవాలి, ఆ యుక్తిని కూడా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ చేస్తారు అభ్యాసం. నేను ఈ మెడిటేషన్ చేసేప్పుడు చెప్తూ ఉంటాను, ఇక్కడ కాదురా బాబు ఇక్కడ చేయండి అని. ఇక్కడ కాదు చేయటం. మీరు కనుక అలర్ట్గా లేకపోతే ఇక్కడే చేస్తారు. అలర్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తారు. ఇక్కడ చేసింది ఉపయోగం లేదు. కాబట్టి ఆయన ఇక్కడే రిపీట్ చేసుకోమంటున్నాడు. పూర్వపక్షం కదా, ప్రసంఖ్యానం చేయాలి, యుక్తి చేయాలి. బ్రెయిన్ సెల్స్లోనే దాన్ని మనం అభ్యాసం చేయాలి. బ్రెయిన్ సెల్స్లో అభ్యాసం చేస్తే రెండు జరుగుతాయి. ఒకటి ఇట్ బికమ్స్ మెకానికల్, అది బ్రెయిన్ సెల్స్ యొక్క లక్షణం. రెండవది ఇట్ బికమ్స్ ఐడియేషన్, ఇట్ బికమ్స్ అన్ ఐడియా. ఒక ఐడియా లాగా ఫార్మ్ అవుతుంది. ఆ బ్రెయిన్ సెల్స్కి ఆ స్టోరింగ్ లక్షణం ఉంటుంది. ఆ ఐడియా కింద కన్వర్ట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అదే దాంట్లో ఒక ఫుల్ఫిల్మెంట్ కూడా ఉంటుంది. మీ ఈగో ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది. ఆ ఈగో దాన్ని సెల్ఫ్ అంటారు, స్మాల్ సెల్ఫ్. ఇట్ ఈస్ ది వెరీ బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ది బ్రెయిన్ సెల్స్. ఇక్కడ ఉంటుంది. మీ అండ్ మైండ్ ఇక్కడ ఉండదు. కాబట్టి ఆ బ్రెయిన్ సెల్స్లో మై నాలెడ్జ్ అనేది ఫిక్స్ అవుతుంది. మీ ది స్కాలర్ ఆఫ్ వేదాంత అనేది కూడా ఫిక్స్ అవుతుంది. ఇది సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. అదంతా ఇక్కడ యాక్టివిటీలో పడిపోతుంది. వీడు ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ వేదాంతిని కింద తయారవుతుంది. కాబట్టి ప్రసంఖ్యానం చేసాడనుకోండి, నేను ఇంత జపం చేశానంటాడు, అంత జపం చేశానంటాడు. అదేమిటి, నేను చూశాను, సన్యాసం తీసుకుంటారు, తీసుకుని హృషికేశ్లో ఎన్ని రోజులు ఉండాలో ముందు డేట్ ఫిక్స్ చేసుకుంటారు. దానికి టికెట్లు కూడా కొనేసుకుంటారు, రైలు విమానం ఏదో ఒకటి. సన్యాసం తీసేసుకుంటారు. సన్యాసం ఈజ్ ఎ రిచువల్ అండ్ ఏ సెలబ్రేషన్. ఫ్యాక్ట్ ఈజ్ ఇట్ ఈజ్ నేదర్. ఈజ్ ఎ రిచువల్, దాన్ని ఆ విధంగా చూడడం. దెన్ సెలబ్రేషన్. వీడియోగ్రఫీ అంతా ఏమిటది, మరి సెలబ్రేషనే కదా. అది ఒక ఇది తయారు చేయటం, అది సన్యాసానికి సంబంధించి ఒక ఆల్బమ్ ఒకటి తయారు చేయటం. పెళ్ళి ఆల్బము అలాంటి ఆల్బమ్ లాగే సన్యాస ఆల్బమ్ ఒకటి తయారు. బంధువులు కూడా వస్తారు. ముందు బంధువులు నో అంటారు, తర్వాత ఇది ఫిక్స్ అయిపోయి ఇంక ఇది మారదని తెలిసిన తర్వాత ఇదేదో సరదాగా చూడడానికి వస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఉంటుంది. ముందు నో అంటారు, తర్వాత క్యూరియాసిటీ వస్తుంది, చూడడానికి వస్తారు. సో అది ఒక సెలబ్రేషన్ కింద తయారు చేయటం. తర్వాత సన్యాసం అయిపోయిన వెంటనే ఓ మంత్రం ఉంటుంది. ఏదో రామ మంత్రమో కృష్ణమో ఏదో మంత్రం. కొంతమంది అయితే ఏదో తంత్రానికి సంబంధించిన మంత్రం కూడా పట్టుకుంటారు. దీన్ని 12 లక్షలు జపం చేయాలి అని పెట్టుకుంటారు. 12 లక్షలకి ఎంత కాలం పడుతుంది? అంతకాలం హృషికేశ్లో ఉండి చేయాలి. మళ్ళీ దేశబుద్ధి కూడాను. ఇంటికి వెళ్ళి చేయడం కుదరదు, హృషికేశ్లో ఉండి చేయాలి, గంగ ఒడ్డున ఉండి చేయాలి, దేశబుద్ధి. సో అక్కడే ఉండి చేయాలి. ఎంతకాలం పడుతుంది? ఓ మాల చేసి చూడడం ఎంత టైం పట్టింది అని దీన్ని క్యాల్కులేట్ చేయడం. క్యాల్కులేట్ చేస్తే రోజుకి 20 మాలల చొప్పున నెలకి ఎంత అవుతుంది, 3 నెలల్లో 12 లక్షలు అయిపోతుంది అని క్యాల్కులేట్ చేసుకోవడం. దాని ప్రకారం టికెట్ కొనుక్కోవడం, అది చేసేయటం. ఈ సన్యాసం పుచ్చుకునే. కాబట్టి వాళ్ళు ఉపదేశ సహస్ర పుస్తకం ఏం చదువుతారు? ఇలాంటి పుస్తకాలు చదువుతారు. ఇలాంటి పుస్తకాలు చదివితే ఇట్ ఫ్లైస్ ఇన్ యువర్ ఫేస్. కాబట్టి ఇలా చేసేందుకు ప్రయత్నం. ఇది ఇలా తప్పుదారి పడుతూ ఉంటుంది అన్నమాట. అది సంగతి. అన్వయము త్వం సదేవ అసి ఇత్యుక్తే ఆత్మనః ముక్తతా స్థిరా న ప్రవర్తతే అతః యుక్త్యా ప్రసంచక్షాం అనుచింతయేత్. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏం చెప్పారంటే యుక్తికి ఉపాయం. యుక్తిని బట్టి ఏమొచ్చింది?
మీరు ఏదైనా వాద గ్రంథాలను అధ్యయనం చేయండి, వాటిలో ఇంకా యుక్తులు అధికంగా ఉంటాయి. తర్కం చదువుకోండి, దాంట్లో యుక్తులు అధికంగా ఉంటాయి. తర్వాత ఇంకా ఏమైనా యుక్తి గ్రంథములను మీరు అధ్యయనం చేయండి. ఒక సెన్స్లో అధ్యయనం చేస్తే మంచిదే, నేను అధ్యయనాన్ని కాదని నేను అంటలేదు. కానీ బ్రెయిన్ సెల్స్ యొక్క వ్యాపారముగా అట్టపెట్టేసి మాత్రం ఉపయోగం ఉండదు. అందుకోసం ఎప్పటికప్పుడు దాన్ని కాషస్గా డెవలప్ చేసుకురావాలి. కాబట్టి యుక్తి అంటే ఆ విధంగా డెవలప్ చేసుకోవటం. ప్రసంచక్ష అంటే ప్రసంఖ్యానము అంటే జపమును, ఈ రెండు చెప్పారు. ఫర్దర్గా గ్రంథములను అధ్యయనము చేయుట, ఆ యుక్తి గ్రంథములను జపము చేయుట, తత్వమసి అహం బ్రహ్మాస్మి, దానివల్ల మీకు మోక్షం వస్తుంది అని చెప్పారు. మరి ఇంకా అయిపోయాడండి, వీడు పోతున్నాడు, ఇంకెంతో 15 రోజుల కంటే ఎక్కువ బతకడో, లేకపోతే ఈ వారం పోతాడు ఎప్పుడోనో, మరి ఇంకా జ్ఞానం వచ్చిన సూచనలు ఏం లేవంటే మళ్ళీ జన్మలో వస్తుంది, మళ్ళీ జన్మలో ఉన్నాయిగా, కంటిన్యూ అవుతుంది అని కంటిన్యూటీలో పెడతారు. దట్ ఈజ్ ది తప్పుదారి పట్టించడం అంటే అది. దానికి సిద్ధాంతం దగ్గర మళ్ళీ ఒకసారి అనుకుందాము. సదేవత్వమసి ఇత్యుక్తేనాత్మనో ముక్తతా స్థిరా, ప్రవర్తతే ప్రసంచక్షామతో యుక్త్యానుచింతయేత్, సకృదుక్తన్న గృహ్ణాతి వాక్యార్థజ్ఞోపి యో భవేత్, అపేక్షతేత ఏవాన్యత్ అవోచామద్వయం హితత్. ఆ పైన చెప్పిన ఆ దారిని అంటే రెండు ఇంకా చేయాలి అని చెప్పాడు కదా, ఆ ప్రసంఖ్యానము యుక్తి, దాన్నే ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తున్నాడు, బలం చేస్తున్నాడు పూర్వపక్షి. సకృదుక్తన్న గృహ్ణాతి వాక్యార్థజ్ఞోపి యో భవేత్, అపేక్షతేత ఏవాన్యదవోచామద్వయం హితత్, సకృత్ ఉక్తం నా గృహ్ణాతి వాక్యార్థజ్ఞః అపి యః భవేత్ అపేక్షతే అతః ఏవ అన్యత్ అవోచామా ద్వయం హి తత్. వాక్యయః ఎవడైతే వాక్యార్థజ్ఞోపి వాక్యము యొక్క తాత్పర్యము తెలిసిన వాడే భవేత్ అగునో సహా అతడు, అంటే యహ వచ్చింది కాబట్టి సహా, సకృత ఒక్కసారి ఉక్తం చెప్పబడిన దానిని నగృహ్ణాతి గ్రహించలేకున్నాడు. తత్వమసి అని చెప్పారండి, ఒకేసారి చెప్పారు, వాడు విన్నాడు, వాడికి వాక్యం యొక్క అర్థం తెలిసిందే. ఇప్పుడు సంస్కృతం రాని వాడి దగ్గరికి వెళ్ళి తత్వమసి అంటే చెవిటి వాడి దగ్గర శంఖం ఊదినట్టు ఉంటుంది. అలాగా మనం ఇంగ్లీష్ తప్ప తెలుగు సంస్కృతం రాని వాడి దగ్గరికి వెళ్ళి తత్వమసి అంటామా? అలా అనము. వాక్యార్థము తెలుసున్నవాడే వాడు, సంస్కృతం వచ్చినవాడు, ఆ పరమాత్మ నేనే అని వాడికి తెలిసింది అర్థం. అయినా వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. వాక్యార్థజ్ఞోపి నగృహ్ణాతి. ఇగో గ్రహణం అన్నా జ్ఞానం అన్నా ఒకటే. గ్రహణం అగ్రహణం, అన్యథాగ్రహణం జ్ఞానమేది. కాబట్టి వాక్యము యొక్క తాత్పర్యము తెలిసిన వాడే అయినా తెలుసుకోలేకపోతున్నాడు. అంటే తెలియడంలో మీకు 2 లెవెల్స్ వచ్చేసాయి. ఒక తెలియడము, ఇంకో తెలియడము. ఒక తెలియడం ఉంది కానీ రెండో తెలియడం ఉండట్లేదు ఒకే వాక్యానికి. ఈ తేడాన్ని మరి మీరు విద్యార్థులు కదా, ఏదో కాలక్షేపం చదివితే ఇలాగా దీన్ని మీరు సెటిల్ చేయాలక్కర్లేదా? లేకపోతే మీరు కూడా ఖాన్ మార్కెట్ గ్యాంగ్ లాగా ఆగిపోతారా? అదే శ్లోకాలు పూర్తి చేయమంటే పూర్తి చేస్తాను నేను. నాకు శ్లోకాలు పూర్తి చేయడం మరమరాలు తిన్నట్టుగా పూర్తి చేస్తాను. దీన్ని సెటిల్ చేయాలా అక్కర్లేదా? చూడండి ఆ వాక్యం ఎలా ఉందో. వాక్యార్థజ్ఞోపి నగృహ్ణాతి. ఇప్పుడు ఒకసారి చెప్తారు, రెండోసారి చెప్పారంటే ఛాదస్థంతో చెప్తారు. రెండోసారి కాన్ఫిడెన్స్ ఉన్నవాడు రెండోసారి చెప్పడం. ఇప్పుడు వెళ్ళేప్పుడు తలుపు వేసుకు వెళ్ళండి అని చెప్తాను నేను.
అది ఒకసారి చెప్తాను, సరిపడుతుంది, మీకు ఆ పని చేస్తారు మీరు. నాకు ఛేదస్థంతో రెండోసారి చెప్తాను. రెండోసారి చెప్తే మీరు నాకేసి ఇలా చూస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు రెండుసార్లు చెప్తాం, ఎందుకు ఒకసారి చెప్తే సరిపడుతుంది కదా. కాబట్టి సకృదుక్తం తత్వమసి అని ఒక్కసారి చెప్పేప్పటికి వాడికి తెలుసుకోవాలి, తెలుసుకోలేకపోతున్నాడు. ఇది సమస్య. తెలుసుకోలేకపోతున్నాడు అంటే వాక్యం యొక్క తాత్పర్యం వాడికి అర్థం కాలేదేమోనండి అంటే అలాగేమీ కాదు. వాక్యం యొక్క తాత్పర్యం వాడికి బాగా తెలిసినది. వాడు మీమాంస పండితుడు కూడా పైగా, అయినా కూడా ఆ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. దీన్ని బట్టి మనకేం తెలిసింది? శ్రవణం ఒక్కటి సరిపట్టలేదు అని తెలిసింది. కాబట్టి తప్పుదారి పట్టిస్తాడు. చైనా ప్రాబ్లంని తప్పుదారి పట్టించినట్టుగా వీటి తప్పుదారి పట్టిస్తాడు. అతః ఏవా, ఇందువలననే అన్యత మరి ఒక దానిని అపేక్షతే అపేక్షించుచున్నది. అంటే వాక్యం ఇంకో దాన్ని అపేక్షిస్తుంది జ్ఞానం కలిగించడానికి, లేకపోతే వాడికి ఇంకొక దాని అపేక్ష ఉంటుంది. రెండు రకాలుగా చెప్పచ్చు దాన్ని. అంటే ఒక్కసారి చెప్తే వింటే సరిపడలేదు, ఏదో తేడా వచ్చింది, ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ దేర్, సంథింగ్ ఎల్స్ ఈజ్ రిక్వైర్డ్. అపేక్షతే అది ఏమిటంటారు? అది ఏమిటంటే పైన చెప్పాంగా, రెండు ఉన్నాయని చెప్పాంగా, ప్రసంఖ్యానము యుక్తి. తత్ ఆ ద్వయం రెండు రెండింటిని హి నిశ్చయముగా అవోచామా మేము చెప్పి ఉన్నాము. నేను చెప్పాం కదండి, పైకి చూసుకోండి. మేమేమీ నీళ్లు నాన్సలేదు, నీళ్లు నమలలేదు, స్పష్టంగా చెప్పేశాం. ప్రసంఖ్యానము అంటే జపము, యుక్తి, ఈ రెండు అవసరము. కాబట్టి వీడు ఏం చేయాలంటే ఆ గురువుగారి దగ్గర మరి కొంతకాలం శ్రవణం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండు, గురు శుశ్రూష చేయి, గురువుగారి దగ్గర శ్రవణం చేయి. యుక్తి కూడా జోడించు దానికి. యుక్తి అంటే ఏమిటి? గురువష్టకం కంఠస్థం చేయి, గురు అష్టోత్తరం కంఠస్థం చేయి, గురు సహస్రనామం రాయగలవేమో చూడు, ఇంతవరకు ఎవడు రాయలేదు. చేయొచ్చేముంది? అది గురు పంచకం పారాయణ చేయి, లేకపోతే స్వరాజ్య సిద్ధి అని ఒక పుస్తకం ఉంది, అది ఆ పుస్తకం కొనుక్కొచ్చి చౌకంబ వాళ్ళ దగ్గర నుంచి అది చదువు అని చెప్పడం. అది తర్వాత అహం బ్రహ్మాస్మి జపం చేస్తూ ఉండు. సన్యాస మంత్రం అలాగే ఉంటుంది. సన్యాసులకు ఒక మంత్రం ఇస్తారు, ఆ మంత్రాన్ని మాలల మీద మాలలు జపం చేస్తారు. అది జపం చేసే మంత్రం కాదు, అది అనుసంధానం చేసే తత్వమే కానీ జపం చేసే మంత్రం కాదు. కానీ జపం చేస్తూ ఉంటారు. గురువులు కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే అందరికీ వచ్చేసింది ఈ సమస్య. ఈ తప్పుదారి కూడా అందరికీ వచ్చేసింది. ఈ దారి కాదు అని పట్టుకోవట్లేదు. నేనేమంటానంటే మజ్బూరీలో పడిపోయారు. గుడ్ మీనింగ్ పీపుల్ మజ్బూరీలో పడిపోయారు. గుడ్ మీనింగ్ పీపుల్ కాని వాళ్ళకి వాళ్ళ సన్యాసం మోక్షం కోసం కానే కాదు, వాళ్ళ సన్యాసం ఇంకో దానికోసం. ఒక ఆయన నాతో చెప్పారు, ఈ సన్యాసం పుచ్చుకున్నానని ఇంక పైన కర్మలన్నీ గట్టిగా చేసుకోవాలి, ఇంతదాకా కర్మలు చేయడం కుదరలేదు అని చెప్పాడు. కాబట్టి ఆయన సన్యాసం పుచ్చుకున్నది మోక్షం కోసం కాదు, కర్మల కోసం పుచ్చుకున్నాడు. కాబట్టి గుడ్ మీనింగ్ పీపుల్ ఒక మజ్బూరీలో పడిపోయినారు. గురువులు శిష్యులు కూడా ఒక ఇబ్బందిలో పడిపోయినారు, ఆ ద్వయంలో పడిపోయారు. therefore they do that. అర్థమైందండి సమస్య. పరిష్కారం తర్వాత చూద్దాం, ముందు సమస్య పట్టుకోండి. యహ వాక్యార్థజ్ఞోపి భవేత్ సహ సకృదుక్తం న గృహ్ణాతి. మన అర్థం ఒకసారి చెప్తే సరిపడుతుంది కదా. ఎక్కడైనా కొంచెం అన్వయం కఠినంగా ఉన్న చోట రెండుసార్లు చెప్పచ్చు. ఇప్పుడు ఈ శ్లోకాలకు అన్వయం సరళంగా ఏమీ లేదు, ఇది జటిలంగానే ఉంటాయి ఉపదేశ సహస్ర శ్లోకాలు. అత ఏవ అన్యదపేక్షతే తత్ హి ద్వయం అవోచామ. సకృదుక్తం న గృహ్ణాతి వాక్యార్థజ్ఞోపి యో భవేత్. అపేక్షతే త ఏవాన్యదవోచామద్వయం హి తత్.
ఒక తప్పుదారి పట్టించాడు, ఇప్పుడు ఇంకో తప్పుదారి పట్టిస్తున్నాడు. పూర్వపక్షం. తప్పుదారి అంటే పూర్వపక్షం. నియోగో ప్రతిపన్నత్వాత్ నియోగో ప్రతిపన్నత్వాత్ కర్మణాం స యథా భవేత్ కర్మణాం స యథా భవేత్ అవిరుద్ధో భవేత్ తావత్ అవిరుద్ధో భవేత్ తావత్ యావత్ సంవేద్యతా దృఢా. యావత్ సంవేద్యతా దృఢా. అదే దీన్ని ఉత్తరమీమాంస వేదాంతం నుంచి పూర్వమీమాంసలోకి లాగేసి ప్రయత్నం. ఇప్పుడు తత్వమసి అన్నది శంసనాత్ శాస్త్రం. అది ఉన్న వస్తుస్థితిని చెప్తున్న వాక్యమా లేకపోతే కర్మని విధిస్తున్న వాక్యమా? జపం చేయడం అంటే కర్మని విధించే వాక్యం అవుతుంది. కర్మ కాకపోతే కొన్ని ఉపాసన. యుక్తి అంటే ఉపాసన అవుతుంది. ఉపాసనని విధించే వాక్యమా, జపం వంటి కర్మను విధించే వాక్యమా, లేకపోతే ఉన్న వస్తుస్థితిని చెప్పే వాక్యమా? ఈ వేదాంతులు అంటున్నారు వస్తుస్థితిని చెప్పే వాక్యము అంటున్నారు. ఉన్నదాన్ని చెప్తోంది. ఇది సర్పము కాదు రజ్జువు అని చెప్పినట్టుగా చెప్తోంది. అలాంటిది ఇది అని అంటున్నారు. మరి అలాంటిదంటే వీడికి తెలియాలి కదా. మరి వీడికి తెలియట్లేదు. ఏదో ఇంకా ఏదో అపేక్ష ఉంటుంది. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. కాబట్టి ఇది వస్తుస్థితి వాక్యం. శంసనాత్ శాస్త్రం కాదయా ఇది, శాసనాత్ శాస్త్రం. ఇది నియోగము. నియోగము అంటే విధి. తత్వమసి అని నువ్వు జపం చెయ్యి అని విధి. విధిలో ఒకప్పుడు కల్పిస్తారు. ఇప్పుడు అగ్నిహోత్రం జుహోతి అని ఉంటే అది లట్టది. ఆ లట్టుకి విధిలింగ అర్థాన్ని కల్పిస్తారు. అగ్నిహోత్రమును చేస్తున్నాడు అంటే చేయాలి అని అర్థం. అలాగే తత్వమసి అనేది విధి. ఇది వస్తుస్థితిని చెప్పే వాక్యము కాదు. అంటే ఏమైంది? మొత్తం వేదమంతా విధులే ఉంటాయి. క్రియార్థత్వాత్ ఆమ్నాయానాం క్రియార్థత్వాత్ ఆనర్థక్య మతదర్థానాం అని జైమిని మహర్షి గారి సూత్రం ఉంటుంది. మొత్తం వేదంలో వాక్యాలన్నీ విధులే. దాంట్లో జ్ఞానం అంటూ ఏమీ లేదు, కర్మయే ఉన్నది. కాబట్టి తత్వమసి కూడా కర్మకు చెందిన వాక్యమే కాదు. జ్ఞానం అంటే మనం వాడికి తెలియాలి కదా. వాడికి తెలియట్లేదు కదా. కాబట్టి జ్ఞానం ఎలా అవుతుంది? కర్మయే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు తెలియకపోయినా పర్వాలేదు, విరోధం లేదు. ఎందుకంటే ఇంకా చేయాల్సిందేదో మిగిలి ఉంది. ఆ చేసిన తర్వాత తెలుస్తుంది. వెంటనే బాగా తెలియదు. బాగా ఈ జపం అది చేసిన తర్వాత బాగా తెలుస్తుంది. కాబట్టి కర్మ అవుతుంది అది. ఓకే, ఆ రకంగా దానికి అర్థం చెప్తాడు. నియోగో ప్రతిపన్నత్వాత్ కర్మణాం స యథా భవేత్ నియోగో ప్రతిపన్నత్వాత్ కర్మణాం స యథా భవేత్ అవిరుద్ధో భవేత్ తావద్ యావత్ సంవేద్యతా దృఢా. అవిరుద్ధో భవేత్ తావద్ యావత్ సంవేద్యతా దృఢా. అప్రతిపన్నత్వాత్ తెలియకపోవుట వలన సహా ఆ వాక్యము కర్మణాం యథా కర్మలకు సంబంధించినది వలె నియోగ భవేత్ విధియగును. కర్మలకి దృష్టాంతం చెప్పాడు. ఇప్పుడు జ్యోతిష్టోమేన యజేత లేకపోతే సోమేన యజేత అనే విధి. అది విధివాక్యం, విధిలింగం. యజేత ఆత్మనేపథ్యం. సో సోమయాగమును చేయాలి అని విధి. అది విన్నాడు. విన్నాక కృతార్థుడయ్యాడా? అవ్వలేదు. ఎందుకు కృతార్థుడు కాలేదు? అది విని తెలుసుకుంటే కృతార్థత లేదు. ఆ తర్వాత వెళ్ళి ఆ యాగాన్ని చేస్తే వాడికి పుణ్యం వచ్చి స్వర్గానికి వెళ్తాడు. అది నియోగం యొక్క లక్షణం. అది ఆ విధి యొక్క లక్షణం. అలా వాక్యాన్ని విని ఒకసారి చెప్తుంది విధి అస్తమానం చెప్పడం. అలాగే ఇక్కడ కూడా తత్వమసి అని చెప్తే వీడికి తెలిసిపోయిందా? తెలియలేదు. అది అంటే ఇది కర్మ విధులు ఎలా అయితే విన్న వెంటనే చరితార్థములు అగుటలేదో, ఇది కూడా విన్న వెంటనే చరితార్థం అగుటలేదు కనుక ఇంకా చేయాల్సిందేదో మిగిలి ఉంది కనుక ఇది కూడా కర్మ విధుల వంటిదే. ఓకే,
యావత్ ఎంతవరకైతే యావత్ ఎంతవరకైతే సంవేద్యత సంవేద్యత బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అదృఢ అదృఢ దృఢముగా అనుభవమునకు రాదో దృఢముగా అనుభవమునకు రాదో తావత్ అంతవరకు తావత్ అంతవరకు అవిరుద్ధ అవిరుద్ధ విరోధము లేనిది విరోధము లేనిది భవేతగును. భవేతగును. ఇప్పుడు అది వస్తుస్థితిని చెప్పే వాక్యం అండి అని మీరు అన్నట్లయితే, దాంట్లో విధి లేదు అని మీరు అన్నట్లయితే విరోధం వచ్చేస్తుంది. ఎందుకంటే వింటున్నాడు, వాక్యార్థం తెలుస్తోంది, అయినా కూడా అనుభవం కలగట్లేదు, విరోధం వస్తుంది. కానీ ఇప్పుడు మేము చెప్పినట్టుగా అది విధి అంటే విరోధం ఉండదు. ఎందుకంటే సోమేనయ చేత విధి విన్నాడు, వాక్యార్థం తెలిసింది, అయినా ఇంకా చరితార్థుడు కాలేదు. విరోధం వచ్చిందా? అక్కడ రాలేదు. విరోధం మీకు విరోధం భాషించిందా? భాషించలేదు. ఎందుకని? ఇంకా చేయాల్సింది కర్తవ్యం అపేక్షితము కనుక. అలాగే ఇక్కడ కూడా మీరు అది జ్ఞానము అనేస్తే విరోధంలో పడిపోతారు. మేం చెప్పినట్టుగా అది విన్నాడే కానీ అది జ్ఞానం కలగలేదు. ఒకవేళ ఉపసరంత కలిగినా అది దృఢము కాలేదు. కాబట్టి దానికి ఇంకా జపం చేయాల్సింది ఉంది. కాబట్టి అలా అప్పుడు అది జపం ఇతర అపేక్ష గలదు, సంథింగ్ మోర్ టు బి డన్ అనేప్పటికీ ఇంకా విరోధం లేదు ఇప్పుడు. ఎందుకంటే సంథింగ్ మోర్ టు బి డన్ చేస్తూ ఉండదు. ఎంతవరకు చేయాలి? ఎంతవరకు అయితే ఆ జ్ఞానము దృఢము కాకుండా ఉంటుందో అంతవరకు చేస్తూనే ఉండు. కాబట్టి విరోధం ఏమున్నది ఇప్పుడు? ఎలా అయితే సోమేనయ చేత సోమయాగం పూర్తయ్యే వరకు కూడా నీవు ఆ కృషిని, ఆ ప్రయత్నాన్ని చేసుకుంటూ పో. సోమయాగానికి ముహూర్తం పెట్టుకో, సామగ్రి జత చేయి, ఋత్విక్కుల్ని పిలుచుకో, ముహూర్తం పెట్టి షురువు చేయి, అది పూర్తయ్యే వరకు చేయి. అలాగే ఇక్కడ కూడా ఆ జ్ఞానం దృఢమయ్యే వరకు జపం చేసుకుంటూ పో. విరోధం ఏమున్నది? ఇప్పుడు విరోధం లేదు. సరిపడిందా? ఇక్కడ కూడా అన్వయాలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి, అంటే రెడీగా ఫిట్ అయిపోవేమేను. అప్రతిపన్నత్వాత్ సహా కర్మణాం యథా నియోగో భవేత్ యావత్ సంవేద్యత అదృఢ తావత్ అవిరుద్ధో భవేత్. అదే సరిపడిందా? ఏమైనా తేడాగా ఉందా? సరిపడింది. నియోగో ప్రతిపన్నత్వాత్ కర్మణాం స యథా భవేత్. నియోగో ప్రతిపన్నత్వాత్ కర్మణాం స యథా భవేత్. అవిరుద్ధో భవేత్ తావద్ యావత్ సంవేద్యతా దృఢా. అవిరుద్ధో భవేత్ తావద్ యావత్ సంవేద్యతా దృఢా. చేష్టితం చ యతో మిథ్యా చేష్టితం చ యతో మిథ్యా స్వచ్ఛందః ప్రతిపద్యతే. స్వచ్ఛందః ప్రతిపద్యతే. ప్రసంఖ్యానమతః కార్యం ప్రసంఖ్యానమతః కార్యం యావదాత్మానుభూయతే. యావదాత్మానుభూయతే. ఇంట్లో ఇంకా ఏవో కొన్ని ఇష్యూస్ లేవతీస్తున్నాడు ఆయన. చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.